లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. కమలాసన్ తనయ శృతి హాసన్ మల్టీ టాలెంటెడ్ అన్న సంగతి తెలిసిందే. సింగర్గా సినీ రంగ ప్రవేశం చేసి టాప్ హీరోయిన్గా క్రేజ్ సొంతం చేసుకుంది. తెలుగు, తమిళ్, హిందీ భాషలో అనేక సూపర్ హిట్ చిత్రాలు నటించి అలరించింది. కెరీర్ పరంగా ఎలాంటి సమస్య లేకుండా ఉన్నా శృతికి నిజ జీవితంలో మాత్రం ఒడుగుదొడుగులు తప్పడం లేదనిపిస్తుంది. ముఖ్యంగా ఈ బ్యూటీకి ప్రేమ విషయాలు అంతా కలిసి రావడం లేదనిపిస్తుంది. ఇప్పటికే లండన్కు చెందిన ఫోటోగ్రాఫర్తో ప్రేమలో పడిన ఈ ముద్దుగుమ్మ కొన్ని రోజులకే అతడితో విడిపోయింది. కానీ అందుకు కారణాలు మాత్రం వెల్లడించలేదు. ఫస్ట్ హార్ట్ బ్రేక్ తర్వాత చాలా కాలం పాటు ఒంటరిగా ఉండిపోయింది శృతి. అటు సినిమాలో కూడా దూరంగా ఉంటూ ఇన్ని రోజులు ప్రశాంతమైన జీవితాన్ని గడిపింది. ఇక ఆ తర్వాత క్రాక్ మూవీతో రీ ఎంట్రీ ఇచ్చి సక్సెస్ఫుల్ హీరోయిన్గా దూసుకెళ్ళింది. ఇక ఫస్ట్ బ్రేకప్ తర్వాత శృతి శాంతన్ హజారికా ప్రేమలో పడింది. వీరిద్దరు 4-5 ఏళ్లుగా ప్రేమలో ఉన్నారు. డేటింగ్, లివ్ ఇన్ రిలేషన్షిప్ అంటూ ఇద్దరు కలిసి కనిపించారు. ఇన్స్టాలో రీల్స్ చేస్తూ ఈవెంట్లో కలిసి పాల్గొంటూ ఈ జంట నిత్యం సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యేవారు. ఇద్దరు కలిసి చాలాసార్లు ఫన్నీ రీల్స్, డ్యాన్స్ చేసి వీడియోస్ నెట్టింట షేర్ చేశారు. కానీ కొన్ని రోజులకు వీరిద్దరి నుంచి ఎలాంటి ఫొటోస్, వీడియోస్ కానీ రావడం లేదు. అలాగే ఇద్దరు కలిసి కనిపించడం లేదు. దీంతో ఇద్దరు విడిపోయారా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు ఇద్దరు ఇన్స్టాలో ఒకరిని ఒకరు అన్ఫాలో చేసుకున్నారు. దీంతో వీరిద్దరు బ్రేకప్ రూమర్స్కు మరింత బలం చేకూరింది. అలాగే తన ఇన్స్టాలో శాంతను కలిసి దిగిన ఫోటోను శృతి డిలీట్ చేసింది. దీంతో ఇద్దరి మధ్య బ్రేకప్ జరిగిందని క్లారిటీ వచ్చింది. కానీ ఈ విషయంపై అటు శాంతను, ఇటు శృతి ఇద్దరు స్పందించలేదు. ఇక నిన్న జరిగిన హీరా మండి ప్రీమియర్ షోకు శృతి ఒంటరిగా వెళ్ళింది. అలాగే ఇటీవల తన ఇన్స్టా స్టోరీలో ఆసక్తికరమైన కోట్ రాసుకొచ్చింది శృతి. ఇది నా గురించి, అలాగే నా చుట్టూ ఉన్న వ్యక్తుల గురించి నేర్చుకున్నాను. మనం మనలాగే ఉండగలిగే లేదా ఉండాల్సిన అన్ని విషయాల కోసం మనం ఎప్పుడూ చింతించకూడదు అంటూ రాసుకొచ్చింది. దీంతో శృతి ప్రస్తుతం సింగిల్ స్టేటస్ మెయింటైన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.